మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. మీ హృదయములు త్రిప్పుకోండి, ఆ యొక్క దూరం చేసుకోండి, ఆ విగ్రహాన్ని దూరం చేసుకోండి. అప్పుడు దేవుడు మీ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. అయ్యో, ఆ మందసం ఉన్నా కూడా ఎంతగానో వధ జరిగిపోయింది, 30,000 మంది చనిపోయారే, దాని నుంచి, ఆ భయం నుంచి దేవుడు విడిపిస్తాడు. ఫిలిస్తీన్ల మీద మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే 4వ వచనం, అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతను అష్టరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఇది కాదు, మేము యెహోవాను మాత్రమే, మా విగ్రహాలను అన్నిటినీ మేము దూరపరుచుకుంటున్నాం, దేవుణ్ణి మాత్రమే మేము సేవిస్తామని ఆయనని సేవించారు. 6వ అధ్యాయం మనం ఒక్కసారి చూద్దామండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ